అప్పాల పండుగ. అందుకే ఇవాళ కొంచెం అటెండెన్స్ పండుగ ప్రభావం, ఆదివారం ప్రభావం కనబడుతుంది. మొహర్రం. ముఖ్యమంత్రి గారు లేనట్టున్నాడు కదా, ఢిల్లీ పోయినట్టున్నాడు కదా. పోయిండా పోతాడా? రేపు పోతాడు. మీ డ్రెస్లు చూస్తేనే అర్థమవుతుంది ఏమోళ్ళు ఉన్నారు. ఎల్లుండి కేటీఆర్ చర్చకు రమ్మన్నారని ఢిల్లీకి పోతుండే. రేపు పోతుండే. ఏమనంటే ఢిల్లీలో ఉన్నానొచ్చా? సో అందరికీ నమస్కారం. కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో మంచి వర్షాలు పడతా ఉన్నాయి. దురదృష్టం మన రాష్ట్రంలో మాత్రం వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. సగటు వర్షపాతం కంటే కూడా తక్కువ వర్షపాతం మన రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైంది. రైతులు కూడా చాలా ఆందోళనలో ఉన్నారు. కొన్ని చోట్ల ఇంకా విత్తనాలు వేయలేదు. కొన్ని చోట్ల విత్తనాలు వేస్తే మొలకెత్తిన విత్తనాలు కూడా మాడిపోతున్నటువంటి పరిస్థితి. చాలా చోట్ల ప్రాజెక్టుల కింద నారుమల్లు పోయాలా వద్దా, కొంతమంది నారుమల్లు పోసిన వాళ్ళు కూడా నాట్లు వేయడానికి వెనక ముందవుతున్నటువంటి పరిస్థితి ఉంది. భూగర్భ జలాలేమో రోజు రోజుకు అడుగంటున్నటువంటి పరిస్థితి. సో ఈ వర్షాభావ పరిస్థితులు ఇలాగే కొనసాగితే సాగునీటికే కాదు, పలు జిల్లాల్లో త్రాగునీటికి కూడా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. సో మన దగ్గర ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోయినా ఎగువ రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్ర, కర్ణాటకల్లో మంచి వర్షాలు కురవడం వల్ల కృష్ణా, గోదావరి నదులలో నీళ్లు గతం కంటే ముందుగానే వచ్చాయి. ఈసారి జనరల్గా ఎప్పుడైనా జూలై, ఆగస్టు నెలలో రావాల్సినటువంటి నీళ్లు ఈసారి మే నెలాఖరులోనే కృష్ణాలో వరద వచ్చింది. గోదావరిలో కూడా మంచి వరద వస్తూ ఉంది. ఈ వరదను ఒడిసిపట్టి రిజర్వాయర్లు, చెరువులు, చెక్ డ్యాంలు నింపుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఇవాళ చోద్యం చూస్తూ ఉంది. బ్రహ్మాండమైనటువంటి వరద వస్తూ ఉంది. మొదటి పంటకు కూడా ఇవాళ సకాలంలో నీళ్ళు